భారత్ కివీస్ మధ్య ఇవాళ టీ20 ప్రపంచ కప్ తుది పోరు. అహ్మదాబాద్ లో 7 గంటలకు హై వోల్టేజ్ మ్యాచ్. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్. బ్యాటర్ల పర్ఫార్మెన్స్ తో పాటు టాస్ పైన బెట్టింగ్. కృష్ణా జిల్లాలో తన్నుకున్న జనసేన కార్యకర్తలు. కంకిపాడు జనసేన సభ్యత్వ కార్యక్రమంలో ఘటన. పార్టీలో ప్రాధాన్యత లేదునంటూ కొట్టుకున్న జనసేన నేతలు. విశాఖలో సెలబ్రేషన్స్ హోటల్స్ పై ఐటీ దాడులు. డిజిటల్ పేమెంట్స్ వివరాలు సేకరిస్తున్న ఐటీ అధికారులు చెల్లింపులకు సంబంధించిన డేటా తొలగించినట్లు గుర్తింపు. హైదరాబాద్ ప్రజాభవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాము అన్న సీఎం రేవంత్. అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు, అయినా తగిన గౌరవం దక్కడం లేదు అన్న మంత్రి సీతక్క. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా విఎన్ ఆదిత్య, ఉపాధ్యక్షుడిగా సముద్ర, ప్రధాన కార్యదర్శిగా రామారావు ఎన్నిక. రాజమండ్రి బొమ్మూరులో అగ్ని ప్రమాదం. విద్యుత్ శాఖ స్టోర్స్ ఆఫీస్ వద్ద స్క్రాప్ గదిలో చెలరేగిన మంటలు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పీ కుంటలో 2 దొంగల అరెస్ట్. నిందితుల నుంచి 20 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి శివారులో గ్రావెల్ తవ్వకాలపై స్థానికుల ఆగ్రహం. లారీలను అడ్డుకొని నిరసన. అధికారులు స్పందించాలి అని డిమాండ్. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలను శాలువాలు, పూలమాలతో సత్కరించిన నేతలు. భద్రాద్రి జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం. ప్రోగ్రాంను ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం. విజయవాడ అంబాపురంలో నివాసాల మధ్య బార్ ఏర్పాటుకు సన్నాహాలు. బార్ ఏర్పాటు చేయడంపై తిరగబడ్డ స్థానికులు. ఫర్నిచర్ ధ్వంసం. మిడిల్ ఈస్టులో నెలకొన్న ఉద్రిక్తతలతో ఇంధన మార్కెట్లపై ఒత్తిడి. అందుకే భారత్కు రష్యా ఆయిల్ కొనుగోలుకు మినహాయింపు ఇచ్చాము అన్న ట్రంప్. ఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతున్న అమెరికా, ఇజ్రాయెల్. తెహ్రాన్, కరాజ్ నగరాల్లోని ఆయిల్ రిఫైనరీలపైన మెరుపు దాడులు.